చ బ్రూయుస్తవాస్మీతి ఏ చ స్యుః శరణాగతాః ఏ చ స్యుః శరణాగతాః విముక్త మూర్ధజాయే చ విముక్త మూర్ధజాయే చ ఏ చాపి హతవాహనాః ఏ చాపి హతవాహనాః. నిద్రిస్తున్న వాణ్ణి, శస్త్రాలు విడిచిపెట్టిన వాణ్ణి, రథం లేని వాణ్ణి, వాహనం లేని వాణ్ణి, నీ వాడిని అని అన్నవాడిని, శరణు కోరిన వాడిని, తల వెంట్రుకలు విడిచిపెట్టిన వాడిని, వాహనాలు మరణించిన వాడిని చంపటం ధర్మం కాదు. అలా చేస్తే లోకం మన్నించదు, మెచ్చుకోదు, ఒప్పుకోదు. ఓ ప్రభు, సేనాపతి, పాంచాలురందరూ ఈరోజు రాత్రి కవచాలను విడిచిపెట్టి ఉన్నారు. విశ్వాసంతో నిశ్చేతనులై నిద్రిస్తూ ఉన్నారు, నమ్మకంతో నిద్రిస్తున్నారు. నిజాయితీని విడిచిపెట్టి ఈ స్థితిలో ఉన్న వాడికి ద్రోహం చేసిన వాడు అగాధమైన నరకంలో మునిగిపోతాడు. నువ్వు నిజాయితీ విషయాలు పెడుతున్నావు, నువ్వు నరకంలో పడతావు. ఇక అతన్ని ఎవడు కాపాడతాడు? నేను లోకంలో నువ్వు సర్వాస్త్రాలతోనూ పండితుడు, నువ్వు అంత పెద్ద పండితుడు, నువ్వు శ్రేష్ఠుడు అని కూడా ప్రసిద్ధికెక్కావు. ఇప్పటి వరకు నీలో ఏ చిన్న దోషం కూడా కనిపించలేదు. నువ్వు సూర్యుడి వంటి తేజస్సు కలవాడివి. రేపు సూర్యుడు ఉదయించగానే సర్వ ప్రాణులు చూస్తూ ఉండగా యుద్ధంలో శత్రువులను జయించు. నువ్వు నిందించబడే పని చేస్తున్నావు. దీన్ని మేము ఊహించలేకపోతున్నావు. నువ్వు చేసే చెడు పని ఎలా ఉంటుందంటే తెల్లని వస్త్రంపై ఎర్రని మరక వంటిది అవుతుంది కదా అన్నాడు. నా మాట విను, రేపు పొద్దున వెళదాం యుద్ధానికి. ఆ మాటలు విని అశ్వత్థామ ఇలా అన్నాడు, మామా, నువ్వు సత్యం చెప్పావు, బాగుంది, నీ మాటలలో ఏ సందేహమూ లేదు. కానీ పాండవుల ప్రవర్తనను ఒకసారి పరిశీలించు. వారు నువ్వు చెప్పిన ఈ ధర్మసేతువును ఇంతకుముందే 100 ముక్కలు చేశారు. వారు ధర్మంగా నడుచుకోలేదు కదా. రాజులందరూ చూస్తూ ఉండగా నువ్వు దగ్గరగా ఉన్నప్పుడే నా తండ్రి శస్త్ర సన్యాసం చేశాడు. అప్పుడు నా తండ్రిని దృష్టద్యుమ్నుడు చంపేశాడు. అలాగే రతిక శ్రేష్ఠుడైన కర్ణుడు రథచక్రం భూమిలోకి దిగబడిపోయింది. కర్ణుడు పెద్ద సంఘటనలో పడిపోయాడు. ఆ సమయంలో అర్జునుడు కర్ణుడిని చంపేశాడు అన్నాడు. అశ్వత్థామకు కారణాలు అనవసరం, కంటి ముందు కనిపించేదే సత్యం. ధర్మాలు, శాస్త్రాలు పూర్ణంగా చదువుకోని వారు, తెలియని వారే ఇలా మాట్లాడతారు అప్పుడప్పుడు. అశ్వత్థామ మళ్ళీ ఇలా అన్నాడు. అలాగే అర్జునుడు శిఖండిని ముందుంచుకొని భీష్ముడిని శస్త్రహీనుడిని చేశాడు, నిరాయుధుడిని చేశాడు, తర్వాత పడగొట్టాడు. అలాగే భూరిశ్రవుడి మరణం కూడా అధర్మపరంగానే జరిగింది. అతడు రణభూమిలో ప్రాయోపవేశం చేసి ఉన్నాడు. అప్పుడు రాజులందరూ ఆక్రోశిస్తూ ఉన్నారు, వద్దు వద్దు అని వారిస్తూ కూడా ఉన్నారు. అయినా సాత్వికి వినిపించుకోలేదు, భూరిశ్రవుడిని చంపేశాడు. భీమసేనుడు కూడా అంతే, రణభూమిలో రాజులందరూ చూస్తూనే ఉన్నారు, అయినా లెక్క చేయకుండా గదతో దుర్యోధనుడిని అధర్మంగా పడగొట్టేశాడు. పాండవ పక్షంలోని అనేక మంది మహారథులు చుట్టూ ఉన్నారు, అయినా భీముడు అధర్మంగా దుర్యోధనుడిని పడగొట్టాడు. తొడలు విరిగిన ఆ రాజు దుఃఖిస్తూ ఉన్నాడని వార్తాహారులు చెప్పగా నేను అతడి బాధను అర్థం చేసుకున్నాను. ఇలా పాపాత్ములైన ఆ పాంచాలురు అధర్మంగా ప్రవర్తించారు, ధర్మం అనే వంతెనను బద్దలు చేశారు, హద్దులను అతిక్రమించారు. అలాంటి వారిని నువ్వెందుకు నిందించటం లేదు? వారు అధర్మాత్ములు కారా? వాళ్ళు ధర్మాత్ములే అంటున్నావు కదా, నువ్వు అధర్మాత్ములు కదా వాళ్ళు. నా తండ్రిని చంపిన ఆ పాంచాలురందరినీ
ఈ రాత్రి నిద్రించే సమయంలో నేను చంపుతాను. నేను కీటకంలాగా పుట్టినా పక్షిగా పుట్టినా పర్వాలేదు, నేను ఈ పని చేసే తీరుతాను. ఇలా చేయటమే నాకు ఇష్టం. నేను పాపంలో నరకంలో పడినా పర్వాలేదు అని నిర్ణయించుకున్నాడు. నేను చేయాలనుకున్న పనిని తొందరగా చేయాలని నాకెంతో ఆతురతగా ఉంది. ఇలా ఉన్న నాకు సుఖమేలా దక్కుతుంది, నిద్రేలా పడుతుంది? ఆ పాంచాలులను చంపాలనుకున్న నా బుద్ధిని ఇప్పుడు వెనక్కు త్రిప్పగలవాడు లోకంలో పుట్టలేదు, భవిష్యత్తులో కూడా పుట్టడన్నాడు. తర్వాత అశ్వత్థామ ఏకాంతంగా గుర్రాలను కట్టి రథం మీద శత్రువులు ఉన్న చోటుకి వెళ్ళటానికి సిద్ధమయ్యాడు. ఆ అశ్వత్థామను చూసి కృతవర్మ కృపులు ఇద్దరూ ఇలా అన్నారు, ఓ అశ్వత్థామ, రథాన్ని ఎందుకు కట్టావు? ఇప్పుడు ఈ సమయంలో ఏం చేద్దామనుకుంటున్నావు? రథం కట్టి మేమిద్దరము నీతో పాటే వస్తాము, నీతోనే సుఖదుఖాలను అనుభవిస్తాం, మమ్మల్ని సందేహించకన్నాడు అన్నారు. అప్పుడు అశ్వత్థామ తండ్రి వధను తలుచుకుంటూ బాగా కోపించాడు. వారిద్దరికీ తాను ఏం చేయాలనుకుంటున్నాడో యథాతథంగా చెప్పాడు. ఓ వీరులారా, నేను ఆ దృష్టద్యుమ్నుని చంపుతాను. ఆ పాపాత్ముడు ధర్మాన్ని విడిచిపెట్టాడు, అందుచేత నేను కూడా పాపకర్మతోనే చంపుతాను. అతను నేను పశువులాగా చంపుతానే కానీ శస్త్రంతో చంపను. అందుచేత అతడు శస్త్రంతో లోకాలను జయించిన వాడు పోయే లోకాలకు పోడు. మీరిద్దరూ ఇప్పుడు వేగంగా కవచాలు ధరించండి, కత్తులను ధనస్సులను పట్టుకోండి, రథాలను ఎక్కండి, నా వెనక రండి, నా కోసం ఎదురు చూస్తూ ఉండండి అని అశ్వత్థామ రథాన్ని ఎక్కి వేగంగా శత్రువున్న వైపుకు వెళ్ళాడు. కృతవర్మ, కృపాచార్యుడు అశ్వత్థామ వెంట వెళ్ళారు. అలా ముగ్గురు శత్రువుల వైపు వెళుతూ 3 అగ్నుల్లాగా ప్రకాశించారు. ఆ సమయంలో ప్రజలందరూ నిద్రిస్తున్నారు. వారు శిబిరాల వద్దకు చేరుకున్నారు. అశ్వత్థామ ద్వారం దగ్గరకు చేరి నిలబడ్డాడు. అన్నాడు సంజయుడు, శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 6వ అధ్యాయం. సంజయుడు ఇలా చెప్పాడు, ఓ మహారాజా, అశ్వత్థామ కృతవర్మ కృపల నుండి వీడ్కోలు తీసుకున్నాడు. ఎంతో కోపంతో శిబిర ద్వారం వద్దకు చేరుకున్నాడు. ద్వారాన్ని దాటపోతూ హఠాత్తుగా ఆగి చూశాడు. అక్కడ చంద్ర సూర్యుల తేజస్సుతో విశాల శరీరంతో ఒక పురుషుడు ఉన్నాడు. అతన్ని అశ్వత్థామ చూశాడు. అతడు ద్వారానికి అడ్డంగా నిలబడి ఉన్నాడు. అతను చూస్తుంటే ఒళ్ళు కంపిస్తుంది, జలధరిస్తుంది. ఆ పురుషుడు నెత్తిరోడుతున్నటువంటి పులితోలను ధరించి ఉన్నాడు. జింక చర్మాన్ని ఉత్తరీయంగా వేసుకొని ఉన్నాడు. పాములను యజ్ఞోపవీతంగా ధరించున్నాడు. అతడి బాహువులు లావుగాను పొడవుగాను ఉన్నాయి. అతడు ఎన్నో ఆయుధాలను పట్టుకొని ఉన్నాడు. పెద్ద పాములను అంగదాలుగా ధరించాడు. అతడి ముఖం నుండి అగ్ని జ్వాలలు వ్యాపిస్తున్నాయి. అతడు నోరు తెరుచుకొని ఉన్నాడు. కూరలతో అతడు అతి భయంకరంగా కనిపిస్తూ ఉన్నాడు. అతడు వేల కొద్ది విచిత్రమైన కళ్ళతో శోభిస్తూ ఉన్నాడు కూడా. అతడి శరీరాన్ని, వేషాన్ని వర్ణించి చెప్పటం సాధ్యం కాదు, అంత భయంకరంగా కనపడుతున్నాడు. అతడిని అన్ని కోణాల నుండి చూస్తే పర్వతాలు కూడా బద్దలైపోతాయి, అట్లా ఉన్నాడు. అతడి ముఖం నుండి, ముక్కు నుండి, చెవుల నుండి, ముక్కు రంధ్రాల నుండి, ఆ వేలాది కన్నుల నుండి అన్ని వైపులకు పెద్ద పెద్ద జ్వాలలు వేగంగా వెలుపడుతూ ఉన్నాయి, అన్ని చోట్ల నుంచి వస్తున్నాయి. తథా తేజో మరిచిభ్యః శంఖచక్ర గదాధరాః ప్రాదురాసన ఋషికేశాః శతశోథ సహస్రశః శతశోథ సహస్రశః. తర్వాత ఆ పురుషుడు తేజ కిరణాల నుండి శంఖచక్ర గదలను ధరించినటువంటి విష్ణుమూర్తులు 100 వేలుగా అక్కడ ప్రకటమయ్యారు. అద్భుతమైన ఆ పురుషుడు లోకభయంకరంగా ఉన్నాడు.
అతన్ని చూసి అశ్వత్థామ కలత చెందలేదు. వేగంగా దివ్యాస్త్రాలను ప్రయోగించాడు. ఆ పురుషుడు పెనుభూతంలాగా ఉన్నాడు. అశ్వత్థామ ప్రయోగించిన బాణాలను ఆ భూతం విరింగేసింది. అశ్వత్థామ తన బాణాల వ్యర్థం కావటాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. వెంటనే రథశక్తిని ఆ భీకర పురుషుడిపైకి ప్రయోగించాడు. అది ప్రళయకాలంలో ఆకాశం నుండి జారుతున్నటువంటి పెద్దతో ఒక చుక్కలాగా ఉంది. అది సూర్యుడికి తగిలి శిథిలమైనట్లుగా ప్రజ్వలిస్తూ ఆ రథశక్తి ఆ భూతాన్ని తాకి బద్దలైపోయింది. తర్వాత అశ్వత్థామ దివ్య ఖడ్గాన్ని పట్టుకున్నాడు. దానిని ఆ భూతానిపైకి విసిరేశాడు. ఆ కత్తి భూతంలోకి దూసుకొని వెళ్ళిపోయింది. అందుకు అశ్వత్థామ కోపించాడు. వెలిగిపోతున్నటువంటి తన గదను అతడిపైకి విసిరేశాడు. దాన్ని కూడా ఆ భూతం మింగేసింది. ఇక అశ్వత్థామ వద్ద అన్ని ఆయుధాలు అయిపోయాయి, ఏమీ మిగల్లేదు. అప్పుడు అశ్వత్థామ కంగారు పడి అటు ఇటు చూశాడు. అపశత్ కృతమాకాశం అనాకాశం జనార్దనై. ఆకాశమంతా శ్రీ మహావిష్ణువులే కనిపిస్తున్నారు, అసలు ఆకాశమే కనిపించలేదు. అశ్వత్థామ అద్భుతమైన ఆ దృశ్యాన్ని చూసి ఏమీ చేయలేక ఎంతో దుఃఖించాడు. ఆ సమయంలో కృపాచార్యుడి మాటలను తలుచుకొని ఇలా అనుకున్నాడు. బ్రువతామప్రియం పథ్యం బ్రువతామప్రియం పథ్యం సుహృదాంన శృణోతి యః సుహృదాంన శృణోతి యః సశోచత్యాపదం ప్రాప్య యథాహమతివర్త్యతౌ. అప్రియమైనా సరే హితాన్ని చెబుతున్న మిత్రుల మాటను వినని వాడు నాలాగే ఆపదలో పడి విచారిస్తాడు. నేను కృపకృతవర్మ మాటలను వినలేదు. పండితుల మాటలను అతిక్రమించి ఇతరులను హింసించిన మూర్ఖుడు, ధర్మమార్గ భ్రష్టుడు అవుతాడు. చెడు మార్గంలో నడిచి దెబ్బతింటాడు. గోబ్రాహ్మణ నృప శ్రీషు సఖ్యుర్మాతుర్గురోస్తథా హీన ప్రాణ జడాంధేషు హీన ప్రాణ జడాంధేషు సుప్తపీతోత్థితేషు చ సుప్తపీతోత్థితేషు చ మత్తోన్మత్త ప్రమత్తేషు మత్తోన్మత్త ప్రమత్తేషు నశస్త్రాణి చ పాతయేత్ నశస్త్రాణి చ పాతయేత్. గోవులపైన, బ్రాహ్మణులపైన, స్త్రీలపైన, మిత్రులపైన, తల్లిపైన, గురువుపైన, దుర్బలుడిపైన, జడుడిపైన, అంధుడిపైన, నిద్రిస్తున్న వాడిపైన, బెదరిన వాడిపైన, మత్తుడిపైన, ఉన్మత్తుడిపైన, ఏమనిపాటు చెందిన వాడిపైన ఆయుధాలను ప్రయోగించరాదు అని పెద్దలు పూర్వమే చెప్పారు. ఎల్లప్పుడూ పాటించవలసిన నీతిని చెప్పారు. కానీ నేను శాస్త్రం చెప్పిన ఆ సనాతన మార్గాన్ని విడిచిపెట్టి చెడు మార్గంలో నడిచాను. ఇప్పుడు భయంకరమైన ఆపదలో పడ్డాను. మహాకార్యాన్ని మొదలుపెట్టి భయంతో వెనుదిరగటం ఎంతో దుఃఖాన్ని కలిగిస్తుంది. లేదా శక్తి బలాలతో ఉండి కూడా ఆ పని చేయటానికి అశక్తుడు కావటం ఇంకా ఎంతో దుఃఖాన్ని కలిగిస్తుంది. ఇవి మరీ ఇబ్బంది పెట్టే ఆపదలోనే బుద్ధిమంతులు చెప్పారు. మానవ ప్రయత్నం దైవం కన్నా గొప్పది కాదు. మానవ ప్రయత్నంతో కర్మ చేస్తున్నప్పుడు అది దైవికంగా సిద్ధించకపోతే ఆ మనిషి ధర్మ మార్గాన్ని విడిచి ఆపదలు పడిపోతాడు. పనిని ప్రారంభించి భయంతో ఆపి వెనకడుగు వేసినట్లయితే ఆ ప్రతిజ్ఞను అజ్ఞానంగానే పండితులు భావిస్తారు. ఇప్పుడు నేను చేసిన ఈ చెడు పని వల్లనే నాకు ఈ భయం కలుగుతోంది. ద్రోణుని కుమారుడు యుద్ధంలో ఎప్పుడూ వెనక్కు తిరగడు. ఈ మహాభూతం ఎత్తైన దైవదండంలాగా నా దారికి అడ్డంగా నిలబడింది.
ఎంతగా ఆలోచించినా ఈ భూతం ఎవరో నాకు తెలియటం లేదు. నా బుద్ధి చెడి అధర్మ మార్గంలో నడిచింది, ఇందులో అనుమానం లేదు. దాని ఫలితంగానే ఈ భీకరమైన ఆపద కలిగింది అని తనకు తానే నిందించుకుంటున్నాడు. ఇప్పుడు దైవం సహకరిస్తే తప్ప నేను పని చేయలేను, కనుక నేను ఎప్పుడు శివుణ్ణి శరణు వేడుతాను. ఆయనే ఈ భీకరమైనటువంటి భూతాన్ని నాశనం చేస్తాడు. కపర్దినం దేవదేవం కపర్దినం దేవదేవం ఉమాపతి మనామయం కపాలమాలినం రుద్రం కపాలమాలినం రుద్రం భగనేత్ర హరం హరం. కపర్దినం దేవదేవం ఉమాపతి మనామయం కపాలమాలినం రుద్రం భగనేత్రహరం హరం. శంకరుడు తన తపస్సుతోనూ పరాక్రమంతోనూ దేవతలందరినీ మించి ఉన్నాడు. కనుక ఆ కపర్దిని, దేవదేవుణ్ణి, ఉమాపతిని, అనామయుణ్ణి, కపాల మాలిని రుద్రుణ్ణి, భగనేత్ర వినాశకుణ్ణి, శూలపాణిని, గిరిశుడిని, శివుణ్ణి శరణు కోరుతున్నాను అని అశ్వత్థామ ప్రార్థించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 7వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు. మహారాజా, అశ్వత్థామ ఆ విధంగా ఆలోచించి రథం నుండి కిందికి దిగాడు. శివుడికి నమస్కారం చేసి ఇలా స్తుతించాడు. ఉగ్రం స్థాణుం శివం రుద్రం ఉగ్రం స్థాణుం శివం రుద్రం సర్వమీశానమీశ్వరం గిరిశం వరదం దేవం భవభావనమీశ్వరం భవభావనమీశ్వరం. ఓ దేవా, నువ్వు ఉగ్రుడవు, స్థాణువు, శివుడు, రుద్రుడు, శర్వుడు, ఈశానుడు, ఈశ్వరుడు, గిరీశుడు మొదలైన పేర్లతో ఆరాధింపబడుతూ ఉంటావు. నువ్వు వరదాతవు, సృష్టికర్త అయినటువంటి పరమేశ్వరుడు, శితికంఠుడివి, అజుడవు, శుక్రుడవు. నువ్వే దక్షుడి యాగాన్ని ధ్వంసం చేశావు. నువ్వే హరుడవు, విశ్వరూపుడు, విరూపాక్షుడు, అనేక రూపుడవు, ఉమాపతివి. నువ్వే శక్తితో గర్వించేవాడువు, మహాగణపతివి, సర్వవ్యాపకుడివి. నువ్వే రుద్రుడివి, జటులుడివి, బ్రహ్మచారివి. అల్పబుద్ధులకు అసాధ్యమైన పవిత్ర హృదయంతో త్రిపుర సంహారువైన నీకు నేను ఆత్మార్పణంతో యాగం చేస్తాను. ఓ దేవా, నువ్వు స్తుతించబడినవాడు, స్తుతించటానికి తగినవాడు, స్తుతించబడుతున్నవాడు. నీకు వైఫల్యం తెలియదు. నువ్వు నీలకంఠుడవు, రక్తవర్ణుడవు, పులితోలను ధరించున్నావు. నువ్వు సహించరానివాడు. నువ్వు శుద్ధ బ్రహ్మవు, బ్రహ్మను సృష్టించినవాడు, బ్రహ్మచారివి, వ్రతశీలుడవు. నువ్వు తపోనిష్ఠుడవు, అనంతుడవు. తపించే వారిని నువ్వు దిక్కు అయి ఉన్నావు. నువ్వు బహురూపుడవు, గుణాధ్యక్షుడవు, త్రిలోచనుడు. నీ అనుచరులకు ప్రియమైనవాడు. కుబేరుడు ఎప్పుడూ నిన్నే చూస్తూ ఉంటాడు. నువ్వే గౌరీ హృదయ వల్లభుడువు. నువ్వే కుమారస్వామి తండ్రివి, పింగళవర్ణం గలవాడు. నువ్వే వృషభ వాహనుడు, సూక్ష్మ వస్త్రధారివి, అతి ఉగ్రుడు, ఉమాదేవివి. అలంకరించటంలో ఆసక్తి గలవాడు, పరాత్పరుడు. నిన్ను మించిందేదీ లేదు. నువ్వే మేటి వెలుకాడవు, దేశ రక్షకుడవు, దిగంతాలలో వ్యాపించినవాడు. హిరణ్య కవచం దేవం హిరణ్య కవచం దేవం చంద్రమౌళి విభూషణం చంద్రమౌళి విభూషణం ప్రపద్యే శరణం దేవం ప్రపద్యే శరణం దేవం పరమేణ సమాధిన పరమేణ సమాధిన. బంగారు కవచం గలవాడు, చంద్రమౌళివి. అటువంటి నిన్ను ఏకాగ్రతతో శరణు కోరుతున్నాను. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.